కాలం అన్ని గాయాల్ని మానిస్తుందని అంటాం, కానీ అది నిజం కాదు. కాలం గడిచే కొద్దీ మనమే అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే మరుపు అనేది మానవ సహజం కదా. మనిషి చెడు చేస్తూ దేవుణ్ణి మాత్రం మంచి చేయమని ప్రార్థించడంలో ఏమాత్రం అర్థం లేదు. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచివాళ్ళం అయిపోరు. దేవుడు కనిపిస్తే ఒక్కటి అడగాలని ఉంది, విడదీయాలని అనుకుంటే ఏ బంధాన్ని కలపకు అని. ఒకప్పుడు తినడానికి తిండి లేక చనిపోయేవారట. ఇప్పుడు మని ఉన్నా మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతుంటాయి. గొప్ప ఆలోచనలు ఎప్పుడు కష్టాల్లో నుండి మాత్రమే పుడతాయి. అందుకే కొన్ని కష్టాలు ఒక్కోసారి మనిషి తలరాతనే మార్చేస్తాయి. ఎప్పుడు ఓటమి అయినా సహించు, కానీ అవమానాన్ని ఎప్పుడు సహించకు. ఎందుకంటే మనిషికి గౌరవానికి మించిన విలువైన ఆస్తి ఏదీ లేదు. తలపడు, పోరాడు, కింద పడు, ఏడుపు, లేచి నిలబడు. అపజయాలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, ద్రోహులు తారసపడతారు. కృంగిపోకు, ఇవన్నీ నీ విజయానికి సవాల్ అవుతాయి మిత్రమా. నిజాయితీగా ఉండు, గంజి తాగిన ఆ తృప్తి చాలా బాగుంటుంది. అవినీతి డబ్బుతో బెంచ్ కార్లు తిరిగిన గంజి తాగేవాడికి సరిరారు. మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు ఓ అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడాలి. తన వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాజే. మన తెలివితేటలను ఎప్పుడూ మన బ్రతుకు బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఇతరుల బ్రతుకు నాశనం చేయడానికి వాడకూడదు. రాత్రింబవళ్ళు ఈ వ్యక్తి ఏమన్నాడు, ఆ వ్యక్తి ఏమి అనుకుంటున్నాడు ఆలోచిస్తే ఈ లోకంలో ఏది సాధ్యం కాదు. లోకం ఏమైనా మాట్లాడని, నేను ధర్మ మార్గాన్నే అనుసరిస్తాను. ఇది ధీరుని విధానం. చదివే ప్రతి క్షణం మనం జీవిస్తున్నట్లు, వృధా చేసే ప్రతి నిమిషం మనం మరణించినట్లు. లక్ష్యం కోసం సాగే పయనములో చదివే మనం ఆయుధం కావాలి. ఈ ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపును ఇచ్చేది, విజయ శిఖరం మీద నిలబెట్టేది చదువు ఒక్కటే. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లో ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే ఆనందం, తీరాన్ని దాటితే విధ్వంసం. కింద పడకుండా ముందుకు సాగడములో గొప్పతనం ఏమీ లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడములోనే గొప్పతనం ఉంది.